తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండలాన్ని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఎంపీజీఓ జయశీల అన్నారు. బోయినపల్లి కంపోజ్డ్ షెడ్ ను కూడా పరిశీలించిన ఆమె తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీజీఓ మాట్లాడుతూ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని అన్నారు. కొత్త నియమాలను అనుసరించి గృహగాన వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ఇతర చెత్త ఇలా 4 రకాలుగా విభజించాలని సూచించారు. ప్రజలందరికీ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ గురించి అవగాహన పెంపొందించాలని కోరారు. స్వచ్ఛ గావ్ అండ్ సురక్షిత్ జల్వాయు అనేది అంటే SGSJ అనే దాని కింద మనకి ఇవాళ నిన్న 1వ తేదీ నుంచి వెళ్ళి మనకి 5వ తేదీ వరకు 5 రోజుల కార్యక్రమాలు మనకు తెలియపరచడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు ఇది ఒక పేరు వేరు కానీ అంశాలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లా కలెక్టర్ గారి దిశానిర్దేశం వల్ల మనం ఇక్కడ అమలు చేస్తున్నాం. వాటిలో ఫస్ట్ మనకు గ్రామ పంచాయతీలో మ్యాండేటరీ విధి ఏదైతే ఉంది అంటే శానిటేషన్. ఈ శానిటేషన్ అనేది ఏంటి అంటే మనకి శానిటేషన్ అంటే మీ అందరికి తెలుసు కదా, ఏంటది? పారిశుద్ధ్య కార్యక్రమాలు. పారిశుద్ధ్యం అంటే పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవడం. అది పరిసరాలు మరియు అంటే మన ఇంటి వాతావరణం కావచ్చు, మన ఆఫీసెస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, తర్వాత పబ్లిక్ ప్లేసులు కావచ్చు, తర్వాత మనకి ఊరంతా కూడా అంటే ఒక్కొక్క కేటగిరీ అంతా క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా విలేజ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాంట్లో 2 కేటగిరీలను చేసుకుంటున్నాం. ఏంది? డ్రై మరియు వెట్ అంటే పొడి చెత్త మరియు తడి చెత్త అనేది. ఈ పొడి చెత్త లోపల మీకు ఇక్కడ కంపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి.